ఆయనొక మామూలు టీచర్. చదువుల దీపం మిణుకుమిణుకుమంటున్నప్పుడు అతడొక జ్వలించే కాంతిలా మారాడు. జీవనం భారమై అవస్థలు పడేవారి పాలిట అరుదైన దిక్సూచయ్యాడు. మహా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. కరువుకి తాళలేక, భూపగుళ్లను ఓపలేక బతుకు సముద్రంలో కొట్టుకుపోయే వారికి వెలుగుల సూర్యుడయ్యాడు. సేవా మార్గంలో తనదైన ముద్ర వేశాడు. పాఠాలు చెప్పినా, పరిశ్రమ పెట్టినా, ప్రగతి కోసం కాంక్షించిన ప్రతి పదంలో ప్రజల మేలు కోసమే పాటుపడ్డ వ్యాపారవేత్త. అజంతా గడియారాలతో అద్భుత వ్యాపార ప్రపంచాన్ని ఆవిష్కరించిన సృజనశీలి సామాజిక కార్యకర్త ఓధవ్జీ రాఘవ్ పటేల్. టిక్ టిక్ టిక్. గడియారం కాలాన్ని సూచిస్తుంది, పనుల్ని గుర్తు చేస్తుంది, పరుగులు తీయిస్తుంది. ఇంతవరకు ఆలోచించి ఆగిపోతే ఓఆర్ పటేల్ ప్రత్యేకతేముంది? ఆయన గడియారం ముళ్లబాటలోనే గొప్ప బంగారు భవితను చూశాడు. దానితో పోటీపడుతూ విజయాలు సాధించాడు. ఆ ఫలాలను అందరికీ పంచుతూ దిక్కుతోచని జీవితాలకు గమనాన్ని నిర్దేశించాడు. పచ్చని చెట్లు, పంట పొలాలు, గుజరాత్ గ్రామీణ వాతావరణం నడుమ ఓఆర్ పటేల్ బాల్యం గడిచింది. వారిది ఉన్నత కుటుంబం, చదువుకు ప్రాధాన్యమిచ్చే వంశం. ఆడుతూ పాడుతూ పల్లె బడిలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. మోర్బీ తాలూకా స్కూల్లో హైస్కూల్ విద్యను కొనసాగించాడు. అది 1940. స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న సమయం. ఊరూరా ధర్నాలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ఆమరణ నిరాహార దీక్షలు. భావ్నగర్లోని ప్రఖ్యాత శ్యామలాదాస్ కాలేజీలో చదువుతున్న ఓఆర్ పటేల్ ఉద్యమానికి జేజేలు పలికాడు. చదువు పూర్తయ్యేటప్పటికే లక్ష్యం నిర్దేశించుకున్నాడు. పైలట్ ఎంపికకు సన్నద్ధమయ్యాడు. పరీక్ష రాశాడు. వివిధ వడపోతలను దాటుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. స్వగ్రామంలో ఉంటూ సేవలందించాలని పెద్దలు పట్టుబట్టారు. నలుగురికి సాయం చేయడమూ దేశసేవే అవుతుంది, ఆ దిశలో నీకు నచ్చినట్టు నువ్వుందువుగాని అంటూ నచ్చజెప్పారు. ఓఆర్ పటేల్ నిరాశ చెందాడు. అయిష్టంగానే వెనకడుగు వేశాడు. కాని అప్పుడతను ఊహించలేదు, అలా మడిమ తిప్పడం భవిష్యత్తులో మేలి మలుపవుతుందని, వేల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే స్థితికి చేరుకుంటానని, లక్షల జీవితాలకు వెలుగుబాట చూపుతానని. చదువు పూర్తవగానే ఖాళీగా ఉండడం ఓఆర్ పటేల్ వల్ల కాలేదు. 1948లో మోర్బీలోని స్కూల్లో టీచరుగా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు జీతం నెలకు 60 రూపాయల లోపే. ఆ రాబడి కన్నా లెక్కలు, సైన్స్ బోధనలో ఆనందమే అతన్ని ఎక్కువ సంతృప్తిపరిచింది. ఎన్సీసీ శిక్షణ పొందిన ఓఆర్ పటేల్ స్కూలు విద్యార్థులకు ఆ దిశగా తర్ఫీదు ఆరంభించాడు. చదువెంత ముఖ్యమో క్రమశిక్షణ అంతకు 10 రెట్లు ముఖ్యమంటూ ఉద్బోధించాడు. కాని ఆదాయం తక్కువ. ఉమ్మడి కుటుంబం ఖర్చులు, అద్దెంట్లో కుటుంబాన్ని నెట్టుకురావడం తలకు మించిన భారమైంది. వేణ్ణిలకు చన్నీళ్లు చందంగా చిన్న దుస్తుల దుకాణం తెరిచాడు. కుటుంబ సభ్యులకు దాని నిర్వహణను అప్పగించాడు. అది గాడిలో పడేంతవరకు 5-6 ఏళ్లు దానిని పర్యవేక్షించాడు. ఆ రకంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు గట్టెక్కాడు. అయినా ఏదో అసంతృప్తి. 3 రోజులు స్కూలుకొచ్చి 4 రోజుల పనులకెళ్లే చిన్నారుల తీరుకి తల్లడిల్లాడు. ఇక పొద్దస్తమానం చాకిరీ చేస్తూ ఇంట్లోనే మగ్గిపోయే మహిళల దుస్థితికి చెలించిపోయాడు. అసలు అమ్మాయిలు చదువుకునే, ఉద్యోగాలు చేసే పరిస్థితి ఎందుకు లేదని తనను తాను ప్రశ్నించుకున్నాడు. గ్రామీణులను ఆదుకునే దిశలో ఓఆర్ పటేల్ కొత్త వ్యాపారం 1965లో మొదలైంది. అది రైతులకు ఉపయోగపడే డీజిల్ ఇంజన్ల సరఫరా. మొదట ఉచితంగా ఇచ్చి పంటలు పండాక వారి నుంచి డబ్బులు తీసుకునేలా అది మొదలైంది. వ్యవసాయం అంతంత మాత్రమైన పరిస్థితుల్లో పంట రాబడి అంతగా రాలేదు. దాంతో రుణాలు చెల్లించలేకపోయారు. ఫలితంగా ఆ బిజినెస్ మూతపడింది. విజయం సాధించాలన్న పట్టుదల కలిగించింది. ఈ తపనకు తగ్గట్టే ఓ చక్కటి అవకాశం ఎదురొచ్చింది.
వాచీల తయారీలో అనుభవం ఉన్న కొందరు వ్యక్తులు అతన్ని కలిశారు. గోడ గడియారాల తయారీ ఆరంభిద్దామంటూ ప్రతిపాదించారు. అందరిలో బాగా చదువుకున్నవాడతనే. సాంకేతిక విషయాలను, ఉత్పత్తి వ్యయాల తీరుని అధ్యయనం చేశాడు. ఆఖరికి అంతా కలిసి ₹1,00,000 పెట్టుబడితో 1971లో బ్యాటరీతో నడిచే గోడ గడియారాల తయారీ కేంద్రం నెలకొల్పారు. అద్దె ఆవరణలో 20 మంది ఉద్యోగులతో అలా మొదలైన సంస్థే అజంతా. मेरा शिक्षक का अनुभव ने मुझे बहुत इन लोगों को समझाने में ఉపాధ్యాయుడిగా నేను పొందిన అనుభవాలన్నీ ఇదిగో వీరిని నడిపించటానికి ఉపయోగపడ్డాయి. ఈ పనివారి నుంచి ఎలాంటి పనిని చేయించదలుచుకున్నానో ఆ పని పట్ల పూర్తి అవగాహన కల్పిస్తాను. ఎన్సీసీ శిక్షణలో ఉన్న పద్ధతులను నా పనివారిపై అమలు జరిపి మంచి ప్రయోజనం పొందగలిగాను. 1974లో స్వరాలను వినిపించే మ్యూజికల్ క్లాక్ని, కోరుకున్న సమయానికి అలర్ట్ చేసే అలారం క్లాక్ని మార్కెట్లో ప్రవేశపెట్టాడు. అవి సూపర్ హిట్. ఉత్సాహం రెట్టింపైంది. విస్తరణ దిశగా అడుగులు వేశాడు. 1975లో 9,000 చదరపు అడుగుల ప్రాంతంలో సొంత ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. జపాన్, తైవాన్ సందర్శించారు. వాచీల తయారీలో వినూత్న పోకడలకు తెరతీస్తూ క్వాడ్జ్ టెక్నాలజీని దిగుమతి చేసుకున్నారు. ఒక పక్క దేశమంతా కంపెనీ కార్యకలాపాలను విస్తరిస్తూనే తక్కువ ధరకే కొత్త మోడళ్లను అందించే ప్రక్రియను వేగవంతం చేశాడు. 1980 నుంచి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో అజంతాను ఆధునికం చేసే పనిలో పూర్తి సమయం వెచ్చించాడు. हर साल 2 से 3 लाख घड़ी बनती थी और 2-3 साल चला इस टाइम में जगत में సంవత్సరానికి 2-3 లక్షల గడియారాలను ఉత్పత్తి చేస్తున్నాం. 2-3 సంవత్సరాలకు ప్రపంచంలో ఎలక్ట్రానిక్ గడియారాలు రావటం మొదలైంది. ఈ లోకంలో ప్రతి వస్తువు మార్పును పొందే గుణం కలది కదా. కాలానుగుణంగా లోకంలో వచ్చే మార్పులను బట్టి మేము మార్పులు చేపట్టాం. మా మేనేజ్మెంట్ను నడిపించేందుకు నా జీవితానుభవాలు ఎంతో ఉపయోగపడ్డాయి. 1985 అజంతా ప్రస్థానంలో మరో విజయం నమోదైంది. అజంతా క్వాడ్జ్ పేరుతో మార్కెట్లోకొచ్చిన మోడల్ జామున అమ్మకాల రేసులో దూసుకుపోయింది. జనం గుండెల్లో ఆదరణ సంపాదించుకుంది. నెలకు 100ల సంఖ్యలో తయారు చేసే స్థితి నుంచి ఒక్కసారిగా లక్షల వాచీలను అందించాల్సిన పరిస్థితి. ఈ విజయం ఓఆర్ పటేల్లోని సామాజిక కార్యకర్తను తట్టిలేపింది. అజంతా ఉత్పత్తులు ఎంతగా విజయం సాధిస్తే అంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలనన్న వాస్తవం బోధపడింది. తక్షణం నియామకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. వీలైనంత మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, విద్య, వసతి సౌకర్యాల పరంగా వారిని కన్నబిడ్డల్లా చూసుకోవాలని ఇది అప్పటికప్పుడు అమల్లోకొచ్చింది. పెద్ద సంఖ్యలో మహిళలను సంస్థలో చేర్చుకోవడం, శిక్షణనిచ్చి వాచీల తయారీ బాధ్యతలను అప్పగించడం ఒక ఉద్యమంలా ఊపందుకుంది. अजंता ग्रुप की फिलोसॉफी अलग है. అజంతా గ్రూప్ తాత్వికత ఓ ప్రత్యేకమైంది. మా పనివాళ్లను మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం. వారి బాగోగులు, సంరక్షణ గురించి పట్టించుకుంటాం. పని పట్ల బాధ్యతను ముందు, తామెవ్వరమో తమ కులాలేంటి అనేవి ఆ తర్వాతే పట్టించుకుంటారు. ఈ పద్ధతులతో ప్రజలలో ఒక మానవీయ దృక్పథంతో చక్కటి సంస్కారవంతమైన అనుబంధాన్ని సాగిస్తున్నాం. अच्छा संस्कारी व्यवहार हम रखते हैं. అది 1985. ఓఆర్ పటేల్ వ్యాపార సామ్రాజ్యం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్న సమయం. ఆయనకు ప్రతిరోజు ఒక ఛాలెంజ్. సరిగ్గా ఈ సమయంలో ఓఆర్ పటేల్ పూర్తిగా సామాజిక రంగానికి మరలుతూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అయితే అందుకు కారణముంది. సామాజిక సేవలో నిమగ్నమవ్వాలని ఎప్పటినుంచో ఆయన తపన. దానికి తగ్గట్టు సత్వరం నిర్ణయం తీసుకునేలా పరిస్థితులు ప్రేరేపించాయి. నేను ఓ రైతు బిడ్డను. చిన్నప్పుడు మా నాన్న, అమ్మ, బాబాయి, పిన్నిల వెంట నేను కూడా పొలానికెళ్తుండేవాణ్ణి. అమ్మ, పిన్ని ఇద్దరూ నెత్తిమీద నీళ్ల కడవలు మోసుకురావటం చూసేవాణ్ణి. ఆ నీళ్లు సాయంత్రం వరకు సరిపోయేవి. ఎందుకని అందరికీ నీళ్లు లేవు?
అని అప్పటినుంచే నా మనసులో మెదులుతూ ఉండేది. ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన నీరు అందరికీ అందుబాటులో ఉండాలి కదా, కానీ ఎందుకు లేదని నాకు అనిపించేది. స్వతంత్రం వచ్చాక ఈ సౌరాష్ట్రలోని అన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లందించేవారు. చిన్నప్పటి నా జ్ఞాపకం పెద్దయ్యాక మరిన్ని ఆలోచనలు రేకెత్తించింది. ఏమిటి ఈ దుస్థితి? ఉండటానికి ఇల్లు లేదు, చేయటానికి పని, తినటానికి తిండి ఎందుకు లేదని మదనపడ్డాను. ఏం చెయ్యాలా అని, ఏం చేస్తే ఈ పరిస్థితి బాగవుతుందని తెగ ఆలోచించేవాడిని. तो पूरे का पूरा हमारी जो जरूरियात है पूरी कर सकती हैं. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం 1986లో కరువు కాటకాలతో తల్లడిల్లింది. సాగునీరందక పంటలు ఎండిపోయాయి. గ్రాసం లేక వేలాది పశువులు మరణించాయి. తాగునీరు లేక ప్రజలు దాహార్తికి అల్లాడారు. ఎటు చూసినా ఆకలి కేకలు. గుక్కెడు మెతుకులకై అలమటించిన వృద్ధులు, చిన్నారులు. లక్షల సంఖ్యలో యువత ముంబై, సూరత్ వంటి పట్టణాలకు వలసపోయారు. ఈ అస్తవ్యస్త పరిస్థితులు ఓఆర్ పటేల్ని కదిలించాయి. కరువుతో తల్లడిల్లుతున్న తన ప్రాంతాన్ని, ప్రజలను ఆదుకునేందుకు ఆగమేఘాల మీద కార్యోన్ముఖుడయ్యాడు. గ్రామ గ్రామాన కలియ తిరిగాడు. ప్రజల దుస్థితిని కళ్లారా చూశాడు. ఆకలితో అలమటించేవారికి మొదట ఆహారం అందేలా చూశాడు. గ్రామ గ్రామాన ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశాడు. సమాజంలోని సమస్యలు, దుర్భర పరిస్థితులకు కారణాలు వెతకడం ప్రారంభించాడు. కరువుకు మూల కారణం నీటి సమస్య అని తేలిపోయింది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో నదులు ప్రవహిస్తూ ఉన్నా నీటి వనరుల సంరక్షణ దిశగా చర్యలు చేపట్టకపోవడం ఏంటి? నిరక్షరాస్యతను పారదోలకపోవడం ఏంటి? ఆరోగ్య వసతులు, ఉపాధి కల్పన, పశు సంరక్షణ, మహిళల సాధికారత వంటి వెనుకబాటు ఏమిటి అని కల్లోలపడ్డాడు. అసలు ఎవరో వచ్చి చేయాలనుకోవడం ఏమిటి? అంతదాకా నేను ఆగడమేంటి అని ఆయనలోని లెక్కల మాస్టారు ప్రశ్నించుకున్నాడు. బెత్తం పట్టుకొని పిల్లల్ని తీర్చిదిద్దినట్టు బాధ్యత వహించి పరిస్థితుల్ని చక్కదిద్దాలి అనుకున్నాడు. ఆ దిశలో యువతను కూడగట్టి వారితో కలిసి అడుగులేశాడు. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం, నా పూర్తి సమయం కేటాయించి మీ ముందుంటా అంటూ అందరినీ ఆహ్వానించాడు. గ్రామ గ్రామాన ప్రజలను కలిసి సముద్రం పాలయ్యే వర్షం నీటిని ఒడిసిపట్టే మార్గాలను విశదీకరించాడు. వాటర్ షెడ్ కార్యక్రమాల ప్రయోజనాలను వివరించాడు. పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ, వ్యాక్సినేషన్ వంటి వాటిపై సదస్సులు నిర్వహించి తెలియజెప్పాడు. धमक धमक गूंजे बजरंग डंके, चमक चमक देखो बिजुलियां चमके, मन धड़काए बदरवा, मन मन धड़काए बदरवा. సామాజిక కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమవుతూనే ఆయన చేసిన కొన్ని సూచనలు అజంతా ప్రగతిని ఆరోహణ బాట పట్టించాయి. 1991లో ఆర్పాట్ పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి బీజం పడింది. అప్పటికి ఓఆర్ పటేల్ వారానికి కొన్ని గంటలే వ్యాపారానికి కేటాయిస్తున్నారు. ఆర్పాట్ ఉత్పత్తులు విజయవంతం కావడం ఆయనకు అమితానందం కలిగించాయి. టర్నోవర్ పెరిగినందుకు కాదు, ఆ ఫలాలతో మరింత ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం అందినందుకు. అందుకే మరో ఆలోచనకు తావులేకుండా 1996లో ఆర్పాట్ పేరుతో ఓ ట్రస్టుని ఏర్పాటు చేశాడు. సత్వరమే 20 కోట్లను తన వంతుగా కేటాయించాడు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాడు. ఆ క్రతువులో పాలు పంచుకోవాలంటూ తనకు తెలిసిన ప్రతి ఒక్కరిని అభ్యర్థించాడు. వాటర్ షెడ్ పథకంలో భాగంగా అనేక చెక్ డ్యాంల నిర్మాణాలకు పచ్చజెండా ఎగిరింది. బ్రాహ్మణి, మాచు నది పరివాహక ప్రాంతంలో వరుసగా నిర్మాణాలు జరగడం మొదలైంది. భూగర్భ నీటి మట్టాన్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ఇంకుడు గుంతలతో సహా అన్ని రకాల మార్గాలను అనుసరించేలా చైతన్యం తెచ్చాడు. అందుకోసం ఆర్థిక సాయం అందించాడు.
15-20 साल काम किया है पानी के बारे में, तो ऐसा పరిస్థితి సర్జన్ हुई है 15-20 ఏళ్ల పాటు జలవనరులకే కృషి చేశాం. దాంతో ఎలాంటి పరిస్థితికి ఎదిగామంటే తిండి తిప్పల కోసం ఏ జనమైతే ఈ సౌరాష్ట్రను వదిలి వెళ్లిపోయారో వాళ్లంతా తిరిగి వాళ్ల ఊళ్లకు తిరిగొచ్చేశారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, ఒరిస్సాల నుంచి అనేక మంది వలస వచ్చారు. ప్రతి గ్రామంలో 200-300 మంది పొలాల్లో కూలీ పనులు చేసుకుంటున్నారు. నీటి వనరుల అభివృద్ధి సాధనతోనే ఈ శుభపరిణామాలు మన కళ్ళెదుట సాక్షిభూతంగా కనబడుతున్నాయి. पूरा प्रभाव अपने नजर पर दिखाई देता है कॉन्क्रीट रूप में. వెనుకబడిన ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఓఆర్ పటేల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 1996లో ఆరంభించిన ఉమ్యమాత మందిర్ ట్రస్ట్లు ఆ దిశలో కృషి చేశాయి. కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాయి. నీటి పంపులను ఏర్పాటు చేశాయి. రైతులకు వ్యవసాయ పనిముట్లందించాయి. ఇక విద్య, మహిళా సాధికారిత కోసం ఓఆర్ పటేల్ ఎంత తప్పించారో చెప్పాలంటే చాలా ఉంటుంది. ఊరూరా పాఠశాలలు నిర్మించారు. ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాడు. ఆంగ్ల బోధన, అత్యాధునిక కంప్యూటర్ విద్య ఆయా స్కూళ్లు, కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి. ఓఆర్ పటేల్ తరచూ ఆ విద్యాలయాలను సందర్శిస్తూ విద్యార్థులతో మమేకమవుతారు. క్లాస్ రూముల్లో విద్యార్థిగా మారతారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సామాజిక పురోభివృద్ధి సాధ్యమని ఓఆర్ పటేల్ ప్రగాఢ విశ్వాసం. అందుకోసం మొదట అజంతానే కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పరోక్షంగా వారి కుటుంబాలకు అండగా నిలిచారు. ఆయన సంస్థల్లో ఎక్కడ చూసినా మహిళలే. ముడి సరుకుల డెలివరీ తీసుకోవడం మొదలు అత్యాధునిక చిప్ మౌల్డింగ్ వరకు అంతా వారే చూస్తారు. ఓఆర్ పటేల్ వారిని కేవలం ఉద్యోగులుగా చూడరు. కుటుంబ సభ్యుల్లా ఆలనా పాలనా చూస్తారు, ఆదరణ పంచుతారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా వారు కంపెనీకి రావడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అక్కడ పనిచేసే ప్రతి మహిళా ఉద్యోగి వివాహం ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. అసలు అజంతా ప్రాంగణమే ఒక క్రమశిక్షణా నిలయం. సూర్యోదయానికి ముందే అక్కడ ప్రార్థనా సమయం. అది వారికెంతో విలువైంది. ఆ సమయంలో అత్యంత క్రమశిక్షణ, తమ వ్యక్తిత్వానికి, మానసిక వికాసానికి, సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తూ నూతనోత్సాహాన్ని నింపుకుంటారు. దాదాపు 6,000 మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదంతా ఓఆర్ పటేల్ ప్రతి ఒక్కరూ తమను తాము తీర్చిదిద్దుకునే నియమ నిబంధనల్లో భాగం. जब मुझे पहले जो सर्विस मिली उसी टाइप पर 2 जीप मिला था. మొదట్లో నాకు 2 రకాల ఉద్యోగాలు దొరికాయి. అందులో నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను. ఎందుకంటే ఓ గురువుగా బాలలతో పాటు ఉంటూ వారి బాగోగులను తీర్చిదిద్దగలననే ఉబలాటం మనసులో ఉండేది. ఆ పనిలో నేను చాలా ఆనందం పొందాను. గురువుగా నా పరిధిలోకి ఎంతమంది యువతీ యువకులు వచ్చారో వారందరిలో చక్కటి భావాలను, దేశం పట్ల బాధ్యతను, మంచి అలవాట్లను కలిగించగలిగాను. ఆయన ఆశలకు, ఆశయాలకు అన్ని విధాలా సహకరించిన అర్ధాంగి 2000 సంవత్సరంలో పరమపదించారు. మానసికంగా కుంగదీసిన సంఘటన నుంచి తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఆ తరువాత గుజరాత్ భూకంపం 1000 మందిని నిరాశ్రయుల్ని చేస్తే నేనున్నా అంటూ సహాయ కార్యక్రమాలకు ముందుకురికారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను అక్కున చేర్చుకున్నారు. అన్ని సౌకర్యాలను కల్పించి విద్యనందిస్తున్నారు. ఈ మధ్యే వారి కోసం అధునాతన వసతి గృహం నిర్మించారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనుంటా అన్నట్టు ఓఆర్ పటేల్ సామాజిక సేవలో ముందుకు సాగారు. సామూహిక వివాహ కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ఆయన నిరుపేద కుటుంబాల్లోని అమ్మాయిలకు పెద్ద దిక్కుగా నిలిచారు. గోవుల సంరక్షణను చేపడుతూ మూగజీవాలకు అండగా నిలిచారు. సాధారణ టీచర్గా
ప్రముఖ వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఓఆర్ పటేల్ చేసిన కృషి సమాజ అభివృద్ధికి బాటలు పరిచింది. అక్కడ 2 దశాబ్దాల క్రితం చదువుకున్న వారి శాతం కేవలం 20. ఓఆర్ పటేల్ ప్రయత్నాలతో నేడది 85% చేరింది. ఆయన నిర్వహిస్తున్న 15 పాఠశాలల్లో సుమారు 25,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పది పడకలతో ఆయన ఆరంభించిన సద్భావన్ ఆస్పత్రి నేడు 170 పడకలతో సేవలందిస్తోంది. విజయం సాధించిన వారు ఇక నాకు తిరుగులేదని గర్విష్ఠిగా మారకూడదు. నేను అందరికంటే గొప్ప, నా అంతటి తెలివిగల మొనగాడు లేనే లేడని గర్వపడకూడదు. అది అతన్ని పక్కదారి పట్టిస్తుంది. అంతేకాదు, ఎవరైనా అపజయం పాలైతే కుంగిపోకూడదు. దాన్ని ఓ సవాలుగా తీసుకుని ఎదుర్కోవాలి. అన్ని రకాల అవాంతరాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. నీటిపారుదల రంగంలో ఆయన అవలంబించిన విధానాలు ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. రైతుల కడగండ్లు తీర్చాయి. ఆయన ఆధ్వర్యంలో నిర్మాణమైన 400 ప్రధాన ఆనకట్టలు, 1200 చెక్ డ్యాములు, లెక్కలేనన్ని సూక్ష్మ తరహా ప్రాజెక్టులు రైతులను రారాజులుగా మార్చాయి. 60,000 హెక్టార్లకు నీరందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఏ నదీ పరివాహక ప్రాంతంలో లేనన్ని చెక్ డ్యాములు సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్నాయంటే అది ఆయన చలవే. మహిళా పురోభివృద్ధి దిశగా ఆయన వేసిన అడుగులు వారి జీవితాల్లో వెన్నెల పూలు పూయించాయి. ఆయన సంస్థల్లో 9,000 మంది ఉద్యోగులుంటే వారిలో 90% మహిళలే. భారతదేశంలోని మరే సంస్థ ఇటువంటి అవకాశాలు వారికి కల్పించలేదనే చెప్పాలి. ఏ ఒక్క రంగానికో వర్గానికో ఓఆర్ పటేల్ పరిమితం కాలేదు. సుమారు 30 రంగాల్లో ఆయన సేవలు కొనసాగుతున్నాయి. ఆయన వల్ల ఇప్పుడిక్కడ 1,000 మంది ఉపాధి పొందారు. లక్షల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. आजकल के यंग जनरेशन का मेरा ये कहना है, నేటి యువతరానికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మొట్టమొదటగా జ్ఞాన సముపార్జన చేయండి. జ్ఞానం పొందకుండా ఏ ప్రవృత్తి రూపొందదు. అందుకని ముందు తగిన జ్ఞానాన్ని సంపాదించండి. ఆ తరువాత కర్మయోగిగా అవ్వండి. సత్యమే పలకటం, ఏ పనిలోనైనా నిజాయితీగా నిమగ్నమవ్వటం అలవాటు చేసుకోండి. ఓ సంస్కారవంతుడిగా దేశం కోసం, జన్మభూమి కోసం యోచించండి. కృషి చేయకుండా ఈ జగత్తులో ఏదీ తేరగా దొరకదు. ఈ కృషి ఫలించాలంటే ముందుగా జ్ఞానాన్ని సంపాదించాలి. అందరినీ సమానంగా గౌరవించాలి. దేశ సౌభాగ్యాన్నే మదిలో నిలుపుకొని మంచి కార్యాచరణతో మెలగాలి. प्राप्ति करो, वो सच बोलने की आदत डालो और सख्त काम करो और हरेक को सम्मान होता है, इसलिए हरेक को आप मान दिए जाओ और जिंदगी में खुश रहो और देश के ध्यान में रख के अपनी प्रवृत्ति करो. ఆయన ఫాదర్ ఆఫ్ వాల్ క్లాక్స్, మేడ్ ఇన్ ఇండియా గడియారాలకు కేర్ ఆఫ్ అడ్రస్, 60 దేశాలకు ఎగుమతులతో అంతర్జాతీయ స్థాయికి ఎగసిన ప్రముఖ వ్యాపారవేత్త. అయినా ఇప్పటికీ నిరాడంబరంగా జీవిస్తారు. ఆయనకిప్పుడు 85 ఏళ్ల వయస్సు. మనసు మాత్రం నిత్య నూతనం. ఆలోచనలకు ఆకాశమే హద్దు. ప్రజల కోసం చేయాల్సిందెంతో ఉందంటారు. క్షణం తీరిక లేకుండా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. విజయాలు సాధించాలనుకునేవారు మెట్లను చూస్తూ ఉండిపోకూడదు. ఒక్కో మెట్టు అధిగమిస్తూ ముందుకు సాగాలి. ఆ బాటలో 10 మందిని పైకి తీసుకురావాలి అనే ఆయన తరతరాలకు తరగని మార్గదర్శి.